గణేష నవరాత్రుల సందర్భంగా హేరంబ గణపతిని ఆరాధన చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో, హేరంబ గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని పఠిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. గణపతి అవతార స్వరూపాలలో అత్యంత శక్తివంతమైన అవతార స్వరూపం హేరంబ గణపతి అవతార స్వరూపం. ఈ హేరంబ గణపతి అవతార స్వరూపంలో గణపతి 5 శిరస్సులతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఈయనకున్నటువంటి 5 శిరస్సులలో 4 శిరస్సులు తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం 4 దిక్కులను చూస్తూ ఉంటే 5వ శిరస్సు ఈ 4 శిరస్సులకి పై భాగంలో ఉండి ఊర్ధ్వముఖంలో చూస్తూ ఉంటుంది. అంటే గణపతికి ఉన్నటువంటి 5 శిరస్సులు కూడా పంచభూతాల శక్తికి సంకేతము. హేరంబ గణపతి రూపంలో గణపతికి 10 భుజాలుంటాయి. ఆయన 10 చేతులలో కూడా వరద అభయహస్తాలుగా రెండింటిని కలిగి ఉంటాడు. మిగిలిన చేతులలో పాశము, స్వదంతము, మోదకము, పండు వీటిని 4 చేతులలో కలిగి ఉంటాడు. ఆ తర్వాత ఇంకొక చేతిలో జపమాలను కలిగి ఉంటాడు. మిగిలిన 3 భుజాలలో ఆయుధాలను ధరించి ఉంటాడు. ఇలా 10 చేతులలో వీటిని ధరించి 5 శిరస్సులతో భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ హేరంబ గణపతి రూపానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే, హేరంబ గణపతి రూపంలో గణపతికి నృసింహతత్వము, గణేశతత్వము 2 సమ్మిళితమై ఉంటాయి. అంటే మనోధైర్యం పెంపొందింపజేసుకోవటానికి, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి, ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలిగిన శక్తి సామర్థ్యాలు పొందటానికి హేరంబ గణపతిని ఆరాధన చేయాలి. కాబట్టి ఎప్పుడైనా సరే జీవితంలో కష్టసాధ్యమైనటువంటి లక్ష్యాలను సాధించాలన్నా, విపత్కర పరిస్థితుల్లో ఆ విపత్కర పరిస్థితుల నుంచి సులభంగా బయటపడాలన్నా హేరంబ గణపతిని ధ్యానం చేసుకోవాలి. ఈ హేరంబ గణపతికి సంబంధించి మంత్రశాస్త్రంలో ఒక సులభమైనటువంటి మంత్రాన్ని చెప్పారు. ఆ మంత్రం ఏంటంటే ఓం గూం హేరంబాయ నమః. ఇది మంత్రం. గణేష నవరాత్రుల సందర్భంగా తీవ్రమైనటువంటి కష్టాలు ఉన్నవాళ్ళు కానీ, మనోధైర్యం తక్కువగా ఉన్నవాళ్ళు కానీ, విపత్కర పరిస్థితులు ఉన్నవాళ్ళు కానీ ఇంట్లో దీపారాధన చేశాక ఓం గూం హేరంబాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించినట్లయితే ఆ విపత్కర పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. మనోధైర్యము, స్థైర్యాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. నృసింహ రూపము, గణపతి రూపము 2 సమ్మిళితమై ఉంటాయి కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని, పరాక్రమాన్ని పెంపొందింపజేసుకోవటానికి కూడా ఈ మంత్రజపం విశేషంగా సహకరిస్తుంది. హేరంబ అనే పదాన్ని తీసుకుంటే హే అంటే బలహీనత, హే అంటే అసహాయత, రంబ అంటే రక్షణ కలిగింపజేసేది అనే అర్థం ఉంది. కాబట్టి మనకున్నటువంటి బలహీనత, అసహాయత వీటన్నిటి నుంచి రక్షణ కలిగింపజేసే రూపం కాబట్టి దీన్ని హేరంబ గణపతి రూపం అనే పేరు